మమ్మీ, ఈ రాక్షసుడి ఫోటోని చూడు ఎంత భయంకరంగా ఉందో. ఒడిస్సాలోని ఒక మ్యూజియం లో ఉంది మమ్మీ. తనెవరో తెలుసా? పార్వతీదేవి ఉగ్రరూపం, రుద్రుడి సగభాగం, సాక్షాత్తు కాళీమాత. ఏంటి? ఆమె దేవి చాముండేశ్వరి. పూర్వం శంభు ఇంకా నిశుంభుడు అనే రాక్షసుడు ఉండేవారు. వీళ్ళు ముల్లోకాలకి నరకం అంటే ఏంటో చూపించారు. అప్పుడు ఋషులు పార్వతీదేవి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. అప్పుడు పార్వతీదేవి తన నుండి కౌశికీదేవిని పుట్టించింది. ఈ కౌశికీదేవి చాలా అందంగా ఉండేది. ఇది తెలిసిన శుంభు ఇంకా నిశుం తనని పెళ్లి చేసుకోవడానికి రాక్షస సైనికుల లీడర్లైన చండింకా ముందుని తీసుకొని రమ్మని పంపుతారు. అప్పుడు మాతా కౌశికీదేవి తన ఉగ్రరూపమైన కాళీమాతగా మారి ఒకే సెకండ్లో చండింకా ముందు తల నరికేసింది. అప్పటి నుండి తన పేరు చాముండేశ్వరిగా పిలువబడుతుంది. ఈ విగ్రహం 1200 ఏళ్ల క్రితంది. నీకు ఈ ఫోటోలో ఎంత డీటెయిలింగ్ ఉందో తెలుసా? తన తలపైన ఉన్న జుట్టు అగ్నిలా ఉంటుంది. తన కళ్ళు బయటికి ఉన్నట్టుంటాయి. ఆమె ఒంటి నిండా నరాలు బయటికి కనిపిస్తాయి. ఒక హ్యూమన్ బాడీలో 72,000 బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. కానీ ఈ విగ్రహానికి 1,44,000 బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి. ఈ విగ్రహంలో జీవం ఉందని కూడా నమ్ముతారు. బై మిస్టేక్ గా ఆమె ఒరిజినల్ అవుతారని ఒక మనిషి చూస్తే